Hi students, today our class is closure property under subtraction. సబ్ట్రాక్షన్లో ఏ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతాయో ఈరోజు చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఫర్ సబ్ట్రాక్షన్. న్యాచురల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో కావు. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏవేని రెండు న్యాచురల్ నెంబర్స్ను సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే రిజల్ట్ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. నౌ వెరిఫై విత్ అన్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ తీసుకొని మనం వెరిఫై చేద్దాం. If a and b are any two natural numbers, then a minus b is also natural number. Natural numbers are closed for subtraction. ab అనే రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని సబ్ట్రాక్షన్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినట్లయితే మనకు వచ్చిన రిజల్ట్ న్యాచురల్ నెంబర్ అయితే అప్పుడు న్యాచురల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నట్టు. లెట్ ఎగ్జాంపుల్ a is equal to 3, b is equal to 2. a minus b, 3 minus 2 is equal to 1. 1 is natural number. So, it is possible whether a greater than b. Again, if a is equal to 3, b is equal to 8, a minus b is equal to 3 minus 8 minus 5. Minus 5 is not natural number. Natural number లలో minus values ఉండవు. This is not a natural number, not possible to this operation. అంటే b greater than a అయినప్పుడు మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు. అగైన్ a is equal to b అయినప్పుడు పాసిబుల్ అవుతుంది. a greater than b అయినప్పుడు పాసిబుల్ అవుతుంది. a is equal to b అయినప్పుడు a minus b పాసిబుల్ అవుతుంది. బట్ b గ్రేటర్ దెన్ a అయినప్పుడు a minus b అనేది పాసిబుల్ కాదు. అంటే ఆల్వేస్ a minus b డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. న్యాచురల్ నెంబర్స్ a గ్రేటర్ దెన్ b అయినప్పుడు a minus b ఎగ్జిస్ట్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు b అయినప్పుడు వచ్చే రిజల్ట్ 0 అవుతుంది. కాబట్టి 0 అనేది న్యాచురల్ నెంబర్స్లలో లేదు. a ఈజ్ ఈక్వల్ టు b, దెన్ a మైనస్ b నాట్ పాసిబుల్. a మైనస్ b ఈజ్ నాట్ పాసిబుల్. అగైన్ a b గ్రేటర్ దెన్ a, దెన్ a మైనస్ b నాట్ పాసిబుల్. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్లలో సబ్ట్రాక్షన్ అనేది ఆల్వేస్ నాట్ పాసిబుల్. సో natural numbers does not satisfy closure property under subtraction. Natural numbers are not closed under subtraction. So natural numbers not follow closure property under subtraction. So ఇది follow కాదు. Now let us see closure property of whole numbers. The difference of any two whole numbers is a whole number. The property is called closure property of subtraction for whole numbers. ఏవైనా రెండు హోల్ నెంబర్స్ తీసుకొని వాటిని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి నెంబర్ హోల్ నెంబర్ అయితే ఆ హోల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నట్టు. లెట్ us see with an example. Let a is equal to 3, b is equal to 2. ఈ రెండు హోల్ నెంబర్సే. a minus b is equal to a minus b అంటే 3 minus 2 is equal to 1. a greater than b అయింది కాబట్టి a minus b పాసిబుల్ అయింది. సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ వచ్చింది. బట్ a is equal to 3, b is equal to 3 అంటే a is equal to b ఈ రెండు తీసుకున్నాం. ఇక్కడ కూడా a minus b ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇక్కడ కూడా క్లోజర్ ప్రాపర్టీ పాసిబుల్ అయింది. బట్ if a is equal to 3, b is equal to 4. Let a less than b, then a minus b is equal to 3 minus 4, that is equal to minus 1. Minus 1 is not a whole number. అంటే a less than b అయినప్పుడు మనకి సబ్ట్రాక్షన్ మీద క్లోజర్ ప్రాపర్టీ ఫాలో కాదు. When a less than b, the whole numbers are not closed. సో క్లోజర్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్ లో మనకి
Now whole numbers not satisfied క్లోజర్ ప్రాపర్టీ. ఓకే స్టూడెంట్స్, అర్థమవుతుందా? ఇప్పుడు మనకు వచ్చిన అబ్జర్వేషన్ ఏంటి? ఏ అండ్ బి ఆర్ టూ హోల్ నెంబర్స్. ఏ బి అనేటి రెండు హోల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఏ బి కన్నా పెద్దదైనప్పుడు లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఈ సబ్ట్రాక్షన్ లో హోల్ నెంబర్ వస్తుంది. బట్ ఏ లెసర్ దెన్ బి, ఏ అనేది బి కన్నా చిన్నదైనప్పుడు ఏ మైనస్ బి ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది ఆల్వేస్ పాసిబుల్ అవ్వట్లేదు, ఆల్వేస్ హోల్ నెంబర్ వస్తలేదు. కాబట్టి ఇది మనకు సబ్ట్రాక్షన్ లో క్లోజర్ ప్రాపర్టీ నేచురల్ నెంబర్స్ ఫాలో కావు. క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయా లేదా ఒకసారి చూద్దాం. ఇంటీజర్స్ అంటే మీ అందరికి తెలుసు, జీరోకి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వాటికి అపోజిట్ నెంబర్స్ విత్ మైనస్ సైన్ తో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండేటివేమో నెగటివ్ నెంబర్స్, రైట్ సైడ్ ఉండేటివి జీరోకి పాజిటివ్ నెంబర్స్. అంటే ఇందులో మైనస్ సైన్ నెంబర్లు ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ అంటే ప్లస్ సైన్ ఉంటాయి, జీరో కూడా ఉంది. కాబట్టి మనకు ఇక్కడ సబ్ట్రాక్షన్ లో క్లోజర్ ప్రాపర్టీ పాసిబుల్ అవుతుంది. చూద్దాం ఒకసారి అసలు డెఫినేషన్ ఏంది. ది డిఫరెన్స్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటీజర్ ఈజ్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటీజర్స్ ఫర్ సబ్ట్రాక్షన్. ఏవైనా రెండు ఇంటీజర్స్ తీసుకొని మైనస్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఇంటీజర్ అయితే ఆ ప్రాపర్టీని క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఇఫ్ A comma B are two integers, any two integers, then A minus B is always an integer, an integer, an integer. Then this property is called closure property under subtraction. Okay, see with an example. Let A greater than B, A is equal to 4, B is equal to 3, A minus B is equal to 4 minus 3 is equal to 1. ఇది ఇంటీజర్. అంటే A గ్రేటర్ B అయ్యేటట్లు A వాల్యూ B వాల్యూ తీసుకొని మైనస్ చేసినట్టయితే మీకు 1 వచ్చింది. ఇది +1 అనేది ఇంటీజర్ లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే A is equal to B, A B రెండు ఈక్వల్ తీసుకుందాం. A is equal to 5 తీసుకున్నా, B is equal to 5 తీసుకున్నా, A minus B అంటే 0 వచ్చింది. 0 కూడా మనకి ఇంటీజర్స్ లో ఉంది. అదేవిధంగా నౌ A లెస్ దెన్ B, A అనేది B కన్నా చిన్నది తీసుకున్నాం, A is equal to 3 తీసుకున్నా, B is equal to 4 తీసుకున్నా, సబ్ట్రాక్షన్ చేసినట్టయితే -1 వచ్చింది. -1 అనేది ఇంటీజర్. అంటే మనకు A గ్రేటర్ దెన్ B, A is equal to B, A లెస్ దెన్ B. ఏది తీసుకున్నా A మైనస్ B అనేది పాసిబుల్ అయింది. కాబట్టి ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి. సో ఇంటీజర్స్ ఫాలో ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. రైట్. నెక్స్ట్ లెట్ us see rational number. Students, now closure property of rational numbers under subtraction. ఇది మనకున్నటువంటి చాప్టర్. మీరు ఇక్కడ రేషనల్ నెంబర్ అంటే ఏందో ఒకసారి డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. రేషనల్ నెంబర్ అంటే B/Q ఫామ్ లో ఉండాలి. Q does not equal to 0. PQ అనేటివి ఇంటీజర్స్. We should remember all natural numbers, all whole numbers, all integers are రేషనల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ కానీ నేచురల్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్ కిందకే వస్తాయి. డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ A and B are any two rational numbers, then A minus B is always rational number. The property is called closure property of rational numbers under subtraction. అంటే ఏవైనా A, B అనే రెండు రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని సబ్ట్రాక్షన్ అనేటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినట్టయితే వచ్చిన రిజల్ట్ రేషనల్ నెంబర్ అయితే ఆ ప్రాపర్టీని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండర్ సబ్ట్రాక్షన్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లెట్ us see
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3, బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒకటి ఏ అనేది ఫ్రాక్షన్లో తీసుకున్న, బి అనేది మామూలు హోల్ నెంబర్ ఆర్ న్యాచురల్ నెంబర్ ఆర్ ఇంటీజర్గా తీసుకున్నాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 2/3 మైనస్ 1. నా 2/3 మైనస్ 1. ఇక్కడ 2/3 అనేది ఫ్రాక్షన్. మీకు ప్రీవియస్ క్లాస్లో తెలుసు, ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి అంటే డినామినేటర్స్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి, లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ కూడా దీని డినామినేటర్ 3 కావాలి. మరి ఇక్కడ 3 లేదు. ఏం చేస్తామంటే 3తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి, లేదా 3 తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. చేసినట్టయితే డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ 3తో చేస్తున్నాం. 2/3 మైనస్ 3 1 3/3. ఇప్పుడు న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, డినామినేటర్ తీసుకోవాలి. డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 3. డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి నా డినామినేటర్స్ రెండు కూడా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మీరు డినామినేటర్ 3 తీసుకొని 2 మైనస్ 3. 2 మైనస్ 3 అంటే ఇక్కడ 3కి మైనస్ ఉంది. సో వచ్చే రిజల్ట్లో మైనస్ ఉంటుంది. మైనస్ 1/3. మైనస్ 1/3 అనేది p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే ఇంటీజర్లలో మైనస్ ఉంటుంది. p/q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్. మనం ఏ మైనస్ బి రెండు రేషనల్ నెంబర్స్ని తీసుకొని సబ్ట్రాక్షన్ చేసినట్టయితే వచ్చిన రిజల్ట్ మనకి రేషనల్ నెంబర్ వచ్చింది. సో రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ మీద క్లోజర్ ప్రాపర్టీని రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై చేస్తాయి. సో ఇక్కడ యాడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.